సదా సత్స్వరూపం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. సదానింబ వృక్షస్య మూలాదివాసత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుంకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈ శ్లోకం తెలియని సాయి భక్తులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే బాబా హారతుల్లో మనం ధూప్ హారతి, మధ్యాహ్న హారతుల్లో ఈ శ్లోకాన్ని మనం పాడుకుంటాం. ఉపాసిని మహారాజు రాసినటువంటి శ్లోకం నిజంగా సాయి భక్తులందరికీ ఓ శివ స్తోత్రం అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది శివునికి సంబంధించి శివరాత్రి రోజు మాత్రమే శివనామ జపం, శివ పంచాక్షరి, శివుని స్మరణలో ఉంటారు. బాబా భక్తులకు గొప్ప అదృష్టం ఏంటంటే నిత్యం హారతులు పాల్గొనేటువంటి భక్తులకు నిత్యం ఈ పరమశివుణ్ణి స్మరించుకునే అదృష్టం దక్కింది. ఇందుకు కారణం ఉపాసిని మహారాజ్ అని మనకు చెప్పక తప్పదు. ఏ హారతి పాటైనా మొదటి నుంచి రాస్తారు, కానీ ఉపాసిని మహారాజ్ ఈ పాటను మధ్యలోంచి రాశారు. ఎందుకంటే ఎంతటి విశిష్టత అంటే ఉపాసిని మహారాజ్ది, బాబా తన గురుస్థానంగా చెప్పుకునేటువంటి వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించినప్పుడు ఈ శ్లోకాన్ని రాసే అవకాశం ఉపాసిని మహారాజ్కి ఇస్తారు. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అప్పట్లో ఈ శ్లోకం మాత్రమే పాదుకలపై చెక్కించడానికి రాసిన ఉపాసని కాలక్రమంలో ముందు వెనకాల శ్లోకాలు రాశారు. 1912 డిసెంబర్ తరువాత సదాసత్స్వరూపం పాట సాయి ఆరతుల్లోకొచ్చి చేరింది. ఎందుకంటే ఉపాసిని పట్ల బాబాకున్నటువంటి అత్యంత ప్రేమ. ఏ భక్తుడు నాకు కాబోయే శిష్యుడు అని ప్రకటించుకోలేదు బాబా, కానీ ఉపాసిని నువ్వు నేను చెప్పినట్టు ఒక 4 సంవత్సరాలు షిరిడీలో ఉంటే నా అంతటి వారిని చేస్తాను ఉపాసిని బాబాను. అందుకనే ఉపాసిని కఠోరమైన సాధన చేస్తూ బాబా సన్నిధిలో గడిపారు. ఆ బాబా సన్నిధిలో ఉన్నప్పుడు బాబాలో ఈశ్వరుణ్ణి చూసి నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని స్మరిస్తూ ఈ సదానింబ వృక్ష శ్లోకాన్ని రాసి పాదుకలు ప్రతిష్ఠించే చోట ఇప్పటికీ మనం షిరిడీలో చూడొచ్చు. వేప చెట్టు కింద ఉన్నటువంటి గురుస్థానం పక్కనే ఈ సదానింబ వృక్షస్య మూలాదివాసత్ శిలాఫలకం మనకు కనిపిస్తుంది. కాబట్టి నిజంగా బాబా భక్తులందరికీ ఉపాసిని కల్పించినటువంటి మహద్భాగ్యం ఎప్పుడూ ఆ పరమశివుణ్ణి మరియు బాబాను స్మరించుకునేటువంటి స్తోత్రం చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసిని బాబా అసలు పేరు కాశీనాథ్ గోవింద్ ఉపాసిని శాస్త్రి. ఒకరోజు బాబా మసీదులో కూర్చొని ఉండగా ఒక భక్తుడు అడుగుతారు, బాబా ఈ మహిమలన్నీ మీతోటే అంతరించిపోతాయా
మీ తర్వాత వీటిని ఎవరైనా కొనసాగిస్తారా అని. అప్పుడు బాబా చెప్తారు, కొద్ది కాలం తర్వాత చీకిపోయిన బట్టలతో ఒకడు వస్తున్నాడు, వాడు నా వారసత్వాన్ని కొనసాగిస్తాడని బాబా చెప్తారు. అంటే తన వారసుడు రాబోతున్నాడని చెప్పి అప్పుడే బాబా తన భక్తులకు చెప్పారు. సరిగ్గా 1911 జూన్ మాసంలో చిరిగిపోయినటువంటి బట్టలతో ఉపాసిని మహారాజ్ షిరిడీలో అడుగు పెడతారు. షిరిడీ వచ్చిన తర్వాత ఉపాసిని బాబా మాటను దాటకుండా కఠోరమైనటువంటి సాధన చేస్తారు. ఈ క్రమంలోనే బాబాలో ఆ సదాశివుని రూపాన్ని తలుచుకొని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండేవాడు. ఆ విధంగా బాబా తన సదాశివుడని, బాబాలో శివతత్వం ఉందని ఉపాసిని బాబా ఎప్పుడూ ఆ బాబా ధ్యాసలో, ఆ పరమశివుని ధ్యాసలో ఉండేవాడు. सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादि प्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जगप्रिय केशव सेवित पाद शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव शंकर नरक विनाश नटेश शिव ऊर्जित दानव नाश परात्पर आर्जित पाप विनाश शिव ऋग्वेद श्रुति मौलि विभूषण रविचंद्राकृति नेत्र शिव रूप मनादि प्रपंच विलक्षण ताप निवारण तत्व शिव. పాదుకల ప్రతిష్టాపన సందర్భంగా రాసినటువంటి ఈ సదానింబ వృక్షస్య శ్లోకాన్ని ఉపాసిని మహారాజ్ తర్వాత వెనక ముందు మరిన్ని శ్లోకాలను రచించడం జరిగింది. సదా సత్స్వరూపం చిదానందకందం అంటూ మొదటి శ్లోకాన్ని ఉపాసిని మహారాజ్ రచించారు. ఇందులో బాబాను సచ్చిత్ స్వరూపుడిగా, శివుడిగా దర్శనమిచ్చేటువంటి గురువుగా ఉపాసిని బాబా వివరణిస్తారు. सदा सस्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थान संहारहेतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम्. सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम्.
सदा सत्स्वरूपं प्रसन्नात्मभावं नमामीश्वरं सद्गुरुं सायिनाथम्।